హాయ్ ఫ్రెండ్స్, ఒక శాపం కారణంగా రామసేతుని నిర్మించగలిగారని మీకు తెలుసా? సీతమ్మని రావణాసురుడి నుంచి విడిపించడానికి శ్రీరాముడు తన సైన్యంతో సిద్ధమవుతాడు. ఆ సైన్యాన్ని మొత్తం లంకకి తీసుకెళ్లాలంటే సముద్రాన్ని దాటాలి. ఇక శ్రీరాముడు సముద్రదేవుని ప్రార్థించి వారికి సాయం చేయమని కోరుతాడు. ఆ తర్వాత సముద్రదేవుడు ప్రత్యక్షమై, శ్రీరామ, మీ సైన్యంలో నలుడు నీలుడు ఉన్నారు, వారికి ఒక శాపం ఉంది, ఆ శాపం వల్ల మీరు ఈరోజు సముద్రాన్ని దాటగలరు అని చెప్తాడు. అసలు ఈ నలుడు నీలుడు ఎవరంటే, నలుడు విశ్వకర్మ కుమారుడు, ఇంకా నీలుడు అగ్నిదేవుడి కుమారుడు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి చాలా అల్లరి చేసేవారు. ఒకసారి కొంతమంది ఋషులు యజ్ఞం చేస్తుండగా నలుడు నీలుడు సామాన్లు అన్ని నీటిలో పడేస్తారు. అందుకు ఋషులు వారు ఇక నుండి ఈ నీటిలో ఏం వేసినా అవి మునగవు అని శాపం ఇస్తారు. కాబట్టి శ్రీరామ, వారిద్దరిని బండరాలని సముద్రంలో వెయ్యమని చెప్పండి. వారి శాపం కారణంగా అవి తేలుతూ ఉంటాయి. అలాగే ఆ రాళ్లు కదలకుండా సేతువులాగా ఏర్పడడానికి నేను సహాయం చేస్తాను అని చెప్పి మాయమవుతాడు. అలా నలుడు నీలుడు వారి శాపం సహాయంతో రామసేతుని నిర్మించి గొప్ప కార్యం చేస్తారు.